శ్రీనివాసుడంటేనే చిద్విలాసుడు, అందరితో కలిసిపోయే ఒక చెలికాడు. శ్రీనివాసుడంటేనే చిద్విలాసుడు. మనసులోన ఉన్నట్టే మాట్లాడుతాడు, మాటగిస్తే చాలు నీ మడమ తిప్పడు. ఎదుటి వారి మేలు కొరకు ఎంత కష్టమొచ్చినా, ఎదుటి వారి మేలు కొరకు ఎంత కష్టమొచ్చినా నిలబడి కలబడువాడే శ్రీనివాసుడు. శ్రీనివాసుడంటేనే చిద్విలాసుడు, అందరితో కలిసిపోయే ఒక చెలికాడు. శ్రీనివాసుడంటేనే చిద్విలాసుడు. సమయ పాలనకు అతడే చిరునవ్వుతాడు, నియమ పాలనకు అతడే నిలువు దత్తము. కరకురాతి గుండెలను కరిగించుతాడురా, కరకురాతి గుండెలను కరిగించుతాడురా. మాలిన్యం అంటనట్టి మంచి మనిషిరా. శ్రీనివాసుడంటేనే చిద్విలాసుడు, అందరితో కలిసిపోయే ఒక చెలికాడు. శ్రీనివాసుడంటేనే చిద్విలాసుడు. రక్షతి రక్షిత ఇదే విధానం, త్యాగం సహనం సత్యం సమర స్వభావం. సకల జనుల సంతోషమే శ్రీనివాసు గమ్యం, సకల జనుల సంతోషమే శ్రీనివాసు గమ్యం. అందుకే సాగుతుంది శ్రీనివాసు గమనం. శ్రీనివాసుడంటేనే చిద్విలాసుడు, అందరితో కలిసిపోయే ఒక చెలికాడు. శ్రీనివాసుడంటేనే చిద్విలాసుడు. ఇది జన్యు సంబంధమైన వ్యాధి. వాళ్ళకు ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు, అయినా కానీ ఎక్కువసేపు నిల్వవు, కొన్ని రోజులు ఎక్కువ నిల్వవు. వాళ్ళ లైఫ్ పెంచాలంటే బ్లడ్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు చనిపోతారు. అంటే ఇప్పుడు మన ఎంతమంది ఇచ్చిరో వాళ్ళు అంతమంది కూడా ఆ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 25 రోజులు లైఫ్ పెంచినట్టే. మీరు ఒక దేవుడు లెక్క. ఒకసారి గడ్డెక్కిస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఒక 25 డేస్ పెరుగుతుంది. దాని గురించి మన శ్రీనివాస మిత్రుల తరఫున తలసేమియా వ్యాధిగ్రస్తులకు తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేద్దామని మొదటి పాయింట్గా తీసుకోవడం జరిగింది. అట్లాగే అన్నదానం కూడా చేయొచ్చు. ₹1 ఖర్చు లేకుండా చేసే దానాలు చాలా ఉన్నాయి. నేత్రదానం, ఇప్పుడు నేత్రదానం చేస్తే మన చనిపోయిన తర్వాత 6 గంటల లోపల వచ్చి లయన్స్ క్లబ్ వాళ్ళు తీసుకెళ్తారు. మన కళ్ళు అవి మన చనిపోయిన తర్వాత బోధ పెడితే మురిగిపోతాయి, తర్వాత కాలిపోతాయి. అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. అందరూ నేత్రదానం కూడా చేయాలి మన శ్రీనివాసుల గ్రూప్ తరఫున. అట్లాగే అన్నదానం ఏంటంటే అన్నం దొరకని చాలామంది ఉన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు ఫంక్షన్లలో మిగిలిన అన్నాన్ని తీసుకెళ్ళి ఆకలితో ఉన్న వాళ్ళకు పెట్టేస్తే అది ఒక దానం. అట్లాగే అవయవ దానం, అది అందరికీ రాదు. బ్రెయిన్ డెడ్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు మాత్రమే అవయవ దానం చేయొచ్చు. ఇది ఒక కుటుంబం, కానీ దీనిలో ఎవరి కులాలకు సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ గ్రూప్స్ కానీ పెట్టుకోవచ్చు. అట్లాగే ఎవరైనా యాక్సిడెంట్ అయితే, లేకపోతే బీద స్థితిలో ఉండి బతకలేని స్థితిలో ఉంటే మన శ్రీనివాసుల గ్రూప్ తరఫున వాళ్లకు సహాయం కూడా చేయొచ్చు. ఎంత మనిషికి ₹116 మాత్రమే. మన జగిత్యాలలో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. అందరికీ చేయాల్సిన అవసరం లేదు. అలా చేయొచ్చు. ఎప్పుడైనా ఒకసారి చేసినా కానీ 50,000 ₹1,00,000 అవుతుంది. ఇప్పుడు నాది వాసవి మ్యారేజ్ గ్రూప్ ఉంది. దానిలో ఇప్పటి వరకు
నేను 364 మ్యారేజ్లు కుదిర్చింది ఇప్పటివరకు. తలసేమియా బాధిత పిల్లల కోసం అయితే ఇట్లా మీరు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రక్తం దొరక్క చాలా ఇబ్బంది పడుతుందని మన మిత్రుడు చెప్పడం వల్ల మేము ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి తలసేమియా బాధిత పిల్లల కోసం రక్తదాన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే మమ్మల్ని ఆ రోజు కరీంనగర్లో మేము అక్టోబర్ 27 తారీఖులో చేసిన రోజు కూడా మన రాజేశ్వర శ్రీనివాస్ గారు వచ్చి మమ్మల్ని అభినందించారు అక్కడికి వచ్చి. అలాగే ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా చేస్తున్న నిజంగా ఎన్నో వ్యయాపాయాలు ఎన్నో అడ్డంకులు ఎదురైనా నిజంగా చాలా గర్వకారణం. రియల్గా చాలా గ్రేట్ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేయడానికి నిజంగా అన్నగారికి. అలాగే అన్నగారికి సహకరించిన మన శ్రీనివాస మిత్రులందరికీ, పిట్టల శ్రీనివాస్ గారికి, పాక శ్రీనివాస్, నాదుల శ్రీనివాస్ అందరి మిత్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత మా శ్రీనివాస మోటో అంటే శ్రీనివాసకు ప్రారంభించాము, ఏం చేస్తారని కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఇలాంటి తలసేమియా బాధిత పిల్లల కోసం తర్వాత మేము మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి, ఇంకా అలాగే మేము బీద పిల్లలకు చదువు చెప్పించడం కానీ, వాళ్ళకు పుస్తకాలు పంపిణీ చేయడం కానీ, త్వరలో ఫిబ్రవరి నెలలో మేము ఖాళీ నడకన అంటే తిరుపతి వారికి అక్కడ నుంచి సర్వదర్శనానికి సుమారు 300 మంది శ్రీనివాసులు వెళ్తున్నాం. దానికి మీరు కూడా రావచ్చు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అవమానం ఇంకా చాలా మనం చేసేది. సో ఇప్పటి నుండి ఇంకా ఒక తాటి మీదకి వచ్చి అందరం ఆది సినిమా కూడా దీనికి మొన్న స్పందించడం చేయడం చాలా సంతోషం అనిపించింది. సో మన లోపల కూడా ఎదిగే నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు. సో దీన్ని అంటే ఈ యూనిటీని ఇప్పుడు ఎట్లాంటి కార్యక్రమాలు అనేవి డెఫినెట్గా ఇంత 100 మంది కలిసిన తర్వాత సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు డెఫినెట్గా చేస్తాం. సో అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల మనం కూడా ఇప్పుడు కొన్ని బిజినెస్లు ఉన్నాయి, కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, కొన్ని మనకు సంబంధించినటువంటి కొన్ని పైకి వచ్చే వాళ్ళు ఉన్నారు కొత్తగా. వాళ్ళకు గ్రూప్ తరఫున మనం కొత్త ఆలోచనలతో వచ్చి కొత్తగా ఏదో సాధిద్దాం అనుకునే వాళ్ళకు 100% మన గ్రూప్ తరఫున సపోర్ట్ చేద్దాం. సో ఎదుగుదల అనేది ఏదో ఎక్కడ పేరు పెట్టిన ఎదిగేది కాదు. ఇప్పుడు పేరు పెట్టిన కూడా మళ్ళా ఒక తరం కూడా మళ్ళీ పేరు ఇంత గొప్ప అయింది కార్యక్రమం అని చెప్పి ఈ పేరును మళ్ళీ రిపీట్ చేసుకునే పరిస్థితి తరతరాలుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు కృతజ్ఞతలు. సో ఇప్పటికీ కలుసుకుంటూనే ఉందాం, మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు శాలువాతోటి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టారు. తదుపరి మన కరీంనగర్ శ్రీకృష్ణ గారికి ఆత్మీయంగా చాలా గొప్ప సన్మానిస్తున్నారు. సార్ మీ చప్పట్లతోటి సమస్య వెలిపించారు. శాలువాతోటి తమ ఆత్మీయతను తెలియజేసుకున్నందుకు అందరూ ఒకసారి చప్పట్లతోటి స్వాగతం చేస్తారు. దుససీనాన్న గారికి స్వాగతం కార్యక్రమం విజయవంతం చేసినందుకు, ఆ పేరు ఉన్నందుకే ఇంత విజయవంతమైంది. మా ఇద్దరిది ఒకటే గ్రామం. మా నాన్నగారు కూడా మంచి సాహిత్యవేత్త. వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి మా బాగా దగ్గర ఒక ఊరు. దుససీనన్న గారికి ఎర్ర శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సన్మానం చేస్తున్నారు. చప్పట్లతో స్వాగతం పలకారు.